నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శ. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి తీర ప్రాంతంలో పర్యటన. తీరాన్ని కోతకు గురికాకుండా చేయవలసిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచన. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవలలు మృతి. కవలలకు జన్మనిచ్చిన తల్లికి కూడా ప్రాణాపాయం. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆవేదన. తాడేపల్లిలో సైకో భారత్ అరాచకాలు. కత్తితో వీరంగం సృష్టిస్తున్న సైకో భారత్ అడ్డొచ్చిన వాళ్లపై, మహిళలపై విచక్షణ రహితంగా దాడి. భయభ్రాంతులకి గురవుతున్న తాడేపల్లి ప్రజలు. రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారవలసిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదని తెలిపారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 7 వైట్ పేపర్స్లో ఆ సిరీస్లో ఇది రెండోది. ముఖ్యంగా అమరావతి. ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, వై అమరావతి అలోనని. విభజన జరిగింది. విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు. 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన, ఈ పక్క మడకసిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్గా కొద్దిగా ఇట్లా వస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోమీటర్లు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం. సైబరాబాద్ అందరూ అన్నారు, ఇదేంటండి ఈ పక్క తీసుకుపోతున్నారు, వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు. నేను అన్నాను, నాకు ల్యాండ్ అక్కడే ఉంది, అక్కడే డెవలప్ అవుతుందని చెప్పాను. ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి తీర ప్రాంతంలో పర్యటన చేశారు. ఉప్పాడ సముద్రపు కోత సమస్యను శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకి తగు సూచనలు జారీ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంతో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోని సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురికాకుండా చేయవలసిన మార్గాలు అన్వేషించాలని అధికారులకి పవన్ కళ్యాణ్ సూచించారు. 60 ఎకరాల కోతకు గురయ్యాక సర్వే ప్రారంభించిన తర్వాత మరో 20 ఎకరాలు సముద్రంలోకి వెళ్లిపోయిన విషయాన్ని వివరించారు. మొత్తం కొత్తపల్లి మండల పరిధిలో 8 తీర ప్రాంత గ్రామాల్లో 1360 ఎకరాలు కోతకు గురైన విషయాన్ని తెలుసుకుని పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చెన్నై నుంచి ఉప్పాడ తీర ప్రాంత కోతపై పరిశోధన జరిపేందుకు వచ్చిన కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు, మారిటైమ్ బోర్డు అధికారుల్ని సముద్రపు కోతపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని స్పష్టం చేశారు. నగరంలోని పద్మావతి హాస్పిటల్ నందు విషాదకర సంఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందడంతో పాటు 12 కవలలకు జన్మనిచ్చిన మాతృమూర్తి ప్రాణాపాయ స్థితిలో పడింది. విజయవాడ పటమట పద్మావతి హాస్పిటల్లో 12 కవల పిల్లలకు బండ్రపల్లి మాధవి అనే మహిళ జన్మనిచ్చింది. మాధవి గతంలో వాలంటరీగా పనిచేసి రాజీనామా చేసింది. మాధవి భర్త ప్రశాంత్ గంగూరు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే గత 13 నెలలుగా మాధవి ఇదే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యంతో తన పిల్లల్ని కాపాడుకోలేకపోయింది. పురిటి నొప్పులతో హాస్పిటల్ కి తీసుకువచ్చిన మాధవిని డబ్బులు కట్టలేదు అనే నెపంతో సరైన సమయానికి వైద్యం అందించలేదు. డబ్బులు జమ చేసిన తర్వాత హాస్పిటల్ బెడ్ ఎక్కించారు. అయితే వైద్య సిబ్బంది ఒకరు
నార్మల్ డెలివరీ అని, ఇంకొకరు సిజేరియన్ అని చెప్పారు. ఆ తర్వాత కవలలు మరణించారని 2 నెత్తుటి ముద్దల్ని వారి కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. ఈ విషయం నుంచి తేరుకునే లోపే సినీ పక్కీలో వారికి తల్లి ప్రాణాలు దక్కే అవకాశం తక్కువగా ఉందని వెంటనే ఆంధ్ర హాస్పిటల్ కి తరలిస్తే బ్రతకవచ్చు అని చెప్పారు. మేడం మీరు మాట్లాడతారు, ఆ మేడం ఏ చెప్తే మీరు మాట్లాడుకుంటారు, మాట్లాడిన కిందకి వచ్చి మీ వాళ్ళతో డిస్కస్ చేసుకుంటారు. మళ్ళీ మేడం చెప్పి మేడం వస్తారు. ఇబ్బంది పెట్టలేదు అని చెప్పొచ్చుగా. మేమేం అడగట్లేదండి, మా చెల్లికి న్యాయం చేయమని అడుగుతున్నాం. మా పిల్లలకు కూడా న్యాయం చేసినట్టు మాకు వద్దు. మా చెల్లికి మాత్రం న్యాయం చేసి బతికించి బయటికి తీసుకురామని కోరుకుంటున్నాం. మా తమ్ముడు భార్య కన్సీవ్ అయినప్పటి నుంచి ఈ పద్మావతి హాస్పిటల్ దగ్గర రోజు రెగ్యులర్ చెకప్కి వస్తూ ఉంది. ఏమి దగ్గర డాక్టర్ దగ్గర ఆమె చెప్పిన ప్రిస్క్రిప్షన్ బట్టి అన్నీ ఆమె ఏం చెప్తుందో వాటన్నిటిని ఫాలో అవుతూ రెగ్యులర్గా చూపించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు 8th మంత్ నడుస్తుంది. 8th మంత్లో లాస్ట్ వీక్ ఒక ఫ్రైడే ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అని అంటే వామిటింగ్స్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం మోషన్స్ కూడా అవుతుంటే తీసుకొస్తే ఇక్కడ అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ కూడా చేశారు, మళ్ళీ పంపించారు. అయితే శుక్రవారం తర్వాత ఈరోజు ఆదివారం అంటే నిన్న midnight 12:30కి పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి తీసుకొస్తే ఆమె ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించింది. ఎందుకు అని అంటే లేట్ అయ్యింది, డబ్బులు కట్టడానికి. డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తానండి. 12:30 నుంచి midnight 12:30 నుండి 2:40 వరకు పైసలు అరేంజ్మెంట్ అవ్వలేదు. అయితే మేము అడ్జస్ట్ చేస్తాం మేడం, రేపు మార్నింగ్ కడతామన్నా కానీ వినలేదు. అయితే 12:30 నుంచి 2:40కి డబ్బులు త్రూ ఫోన్పే పే చేసామని 20,000 30,000 పే చేయమని చెప్పి నిర్బంధించారు. 2:40కి పే చేస్తే 12:30కి వచ్చిన వాళ్ళకి 3:30కి ఆ టైంలో టేబుల్ ఎక్కిచ్చారు. ఆ లోపు ఆమె పెయిన్స్ పడుతున్నా కానీ ఏమాత్రం కేర్ చేయకుండా అట్లాగే ఉండిపోయింది. అయితే 3:30కి టేబుల్ ఎక్కిచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ అయిందని చెప్పారు ఒక బేబీ. అయితే ట్విన్స్ అన్నారు. ఇంకొక బేబీ వచ్చేసరికి సిజేరియన్ చేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి మళ్ళీ సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేస్తే 2 బేబీస్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా సరిగ్గా చెప్పకుండా ఒకసారి పాప పుట్టింది, ఒకసారి బాబు పుట్టిందని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోసి చనిపోతే పడేసామని ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత కొంచెం నిర్బంధించి అడిగేసరికి 2 బేబీలు చనిపోయిన వారిని తీసుకొచ్చి చేతిలో పెట్టడం జరిగింది. హుటాహుటిన ఆంధ్ర హాస్పిటల్ కు మాధవిని తరలించినప్పటికీ ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మాధవికి లివర్ ఫెయిల్ అయిందని, జాండీస్ అని ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారని, పద్మావతి హాస్పిటల్లో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేసి మాధవిని బ్రతికించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్నింగ్ సిజేరియన్ ఇవన్నీ అయిపోయిందంటే కొద్దిసేపు ఉంచుకొని ఆమెకి బ్లీడింగ్ కంట్రోల్లో అయిపోయేసరికి ఇమ్మీడియట్గా ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి ఐసీయూకి అని చెప్తే హాస్పిటల్కి ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెంటిలేటర్ మీద పెట్టే పొద్దున్నే ఎన్ని గంటలకు 2 పిల్లలు చనిపోయారని చెప్పారు మీకు? థియేటర్ నుంచి మాకు డెడ్ బాడీస్ ఎన్నింటికి? పొద్దున్నే అరౌండ్ 3:30 ఎన్నింటికి లోపలికి తీసుకెళ్లారు? 3కి తీసుకెళ్లారు. హాఫ్ అన్ అవర్లోనే కాదు 240కి మనం డబ్బులు కట్టాము. 240కి డబ్బులు కట్టాము. 3కి అలా టేబుల్ ఎక్కిచ్చారు. 3:30కి ఆ టైంలో బేబీస్ చనిపోయారు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే ఆమె ఐసీయూ వెంటిలేటర్ మీద ఉంది. ఏంటి మెయిన్ ప్రాబ్లం అని అంటే ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. మెయిన్ ప్రాబ్లం బ్లీడింగ్ కంట్రోల్లో వెజినల్ బ్లీడింగ్, అట్ ద సేమ్ టైం యూట్రస్లో బ్లడ్ ఫామ్ అయిపోతుంది. వచ్చి డౌట్ ఏంటన్నారంటే ప్లజెంటా తీసలేదు సరిగ్గా, అందుకే బ్లీడింగ్ అవుతుంది అన్నారు. అయితే దాన్ని కంట్రోల్ చేద్దామని హాస్పిటల్లో ఆంధ్ర హాస్పిటల్లో డాక్టర్స్ ఏమైనా చేద్దాము అని అంటే మాన్యువల్గా పల్స్ చూస్తేనేమో మాన్యువల్గా పల్స్లో అయితే రీడింగ్ రావట్లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీపీ కంట్రోల్ అయితేనే యూట్రస్ కానీ దేనైనా టచ్ చేస్తామన్నారు. దీని బ్లీడింగ్ ఏం హెవీ అయిపోతుంది. యూట్రస్లో 1/2 లీటర్ వరకు వచ్చేసింది. ఇది కాకుండా లివర్ కొంచెం దెబ్బతిన్న పరిస్థితి అయిపోయింది. ఎందుకు లివర్ దెబ్బతింది అని అంటే LFT జాయింటీస్ అనే మాట వచ్చింది. జాయింటీస్ అని అంటే అక్కడ మీకు చెప్పలేదా వామిటింగ్స్ అయింది, అడ్మిట్ అయ్యారు, టెస్ట్ చేయించలేదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదన్న క్వశ్చన్ మా దగ్గర అరేజ్ అయింది. విషయం ఏంటంటే జాయింటీస్ వచ్చినా పిల్లలిద్దరూ చనిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లివర్ ఫెయిల్ అయిపోయింది. మా అమ్మాయిది తల్లికి లివర్ ఫెయిల్ అయిపోయింది. కండిషన్ డాక్టర్ ఏమంటున్నారు చెప్తాను. కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, అసలు యూరిన్ అవుట్ అవ్వట్లేదు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, బ్లడ్ కంట్రోల్ బ్లీడింగ్ ఆగట్లేదు. విషయం ఏంటంటే డాక్టర్స్ 90% క్రిటికల్ అని చెప్పారు, 10% దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ అని అంటున్నారు.
తాడేపల్లిలో సైకో భారత్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తనకు అడ్డొచ్చిన యువకులపై కత్తితో దాడి చేసి వీరంగం సృష్టిస్తున్నాడు. గంజాయి తాగి మహిళల్ని రోడ్డు మీద దాడికి పాల్పడుతున్నాడు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి పిఎస్లో బాధితులు క్యూ కడుతున్నారు. సైకో భరత్ వలన తాడేపల్లి మండల ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు సీతానగరంలో బుజ్జి అనే యువకుడిపై అకారణంగా సైకో భరత్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో పలుచోట్ల బుజ్జిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ధృతిలో తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితుడు గాయాలతోనే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజుల క్రితం నడి రోడ్డుపై ఓ యువతిపై సైకో భరత్ గంజాయి మత్తులో కింద పడేసి కాలుతో పీక మీద కాలు వేసి తొక్కిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. గత కొంతకాలంగా సైకో భరత్ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు అరాచకాలకు పాల్పడుతున్నాడని స్థానికుల సమాచారం. సైకో భరత్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే భరత్పై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరత్ నుంచి తమకు రక్షణ కల్పించాలని, తమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కావాలని మంత్రి నారా లోకేష్ ను మహిళలు బాధితులు కలవనున్నారు. ఈ రకంగా గోరాకల్లి వాళ్ళు గంజాయి తాగి చిత్రహింసలు చేసి మనుషుల్ని ఎట్ట పొడి చేస్తున్నారు మానసికంగా. ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీది చేసేది? బిందు గంట ఫోన్ చేయి. నా ఫోన్ తేయాలని సంజయ్ చేయమను. సంజయ్ లేదు లేదమ్మా. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని, 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం స్పష్టం చేశారు. ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలు అనుసరించిన ఉత్తమ విధానాలు అన్ని మళ్లీ అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హైరిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని చెప్పారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సీజన్లో 9 మంది డయేరియాతో చనిపోయారని తెలియజేశారు. కలుషిత త్రాగునీరు వలన వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో కలుషిత త్రాగునీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సురక్షితమైన త్రాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అన్ని చోట్ల వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, కనీసం తాగునీరు పరీక్షలు జరపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు పక్కాగా జరిగేవని, నేడు మళ్లీ నాటి బెస్ట్ ప్రాక్టీస్ పునరుద్ధరించాలని అధికారులకి ముఖ్యమంత్రి చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. లోకేష్ చేపట్టిన ప్రజా దర్బారుకు ప్రజలు భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. సమస్యల్ని విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బారుకు తరలి వచ్చి తమ సమస్యల్ని విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యల్ని విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
చేశారు. దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిట్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆసియా సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులైన తమకు సరైన జీవనాధారం లేదు, తమకు ఎన్టీఆర్ నగర్ లో మంజూరైన టిట్కో ఇంటికి వడ్డీతో కలుపుకొని 7 లక్షల వరకు రుణం చెల్లించాల్సిన బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకి గురి చేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిట్కో ఇంటి రుణాల్ని మాఫీ చేయాలని యువనేతను కోరారు. సమస్యల్ని విన్న నారా లోకేష్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కృష్ణా డెల్టాకు తాగు సాగునీరు అందుతూ ఉంటే అది పట్టిసీమ పుణ్యమేనని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని తెలిపారు. గతంలో పట్టిసీమను జగన్ వట్టిసీమగా మార్చారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధా నీటిని అరికట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం త్రాగునీటిని ఆయన విడిచిపెట్టారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్ల నీటిని వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని తెలియజేశారు. 5 ఏళ్ల తర్వాత గోదారమ్మ పరవళ్లు తొక్కుకుంటూ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతూ వస్తుందని తెలిపారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతుందని తెలిపారు. కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ, అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు, త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తపట్నంకు సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని. గతంలో పట్టిసీమను జగన్ వట్టిసీమగా మార్చారని దుయ్యపట్టారు. ఇప్పుడు అదే బంగారమైందని తెలిపారు. కృష్ణా డెల్టాకు సాగునీరు అవుతూ ఉంటే అది పట్టిసీమ పుణ్యమేనని తెలిపారు. త్రాగునీరు వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని మంత్రి ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధా నీటిని అరికట్టవచ్చని చెప్పారు. ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ చేయడం చంద్రబాబు ముందు చూపని దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు. పోలవరం ఫలాలు పట్టిసీమ ద్వారా కొంతమేర కృష్ణా డెల్టాకు అందుతున్నాయని మంత్రి రామానాయుడు చెప్పుకొచ్చారు. అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతున్న ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడో అవే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంగళగిరి పిఎస్లో వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 2021 సంవత్సరంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న 5 వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరక నాగార్జున, నిమ్మకాయల రాజా నారాయణ, దొంటిరెడ్డి, వేమారెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పరామర్శించారు. వైసీపీ కార్యకర్తల అరెస్టుకు సంబంధించిన వివరాలు మంగళగిరి రూరల్ సీఏ శ్రీనివాసరావుని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఎవరికి ఇల్లీగల్గా మనం ట్రీట్ చేసే పని లేదు, అబ్యూజ్ చేసే పని లేదు. 100 వాళ్ళు చేసిన అఫెన్స్కి 100%. ఒక 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి వారు చెప్పింది ఏంటంటే సమాచారం ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5గురిని అరెస్ట్ చేశామని 5గురిని సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ ఇది ఉంది కదా మంగళగిరిలో పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సిఐ గారిని మేము అడిగాము, సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం. ఎనీహౌ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:10 విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7:25 ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రుల్ని విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమూరు వెంకట్రావు చిన్ని తన పట్ల పూర్తిగా వివక్షత వ్యవహరిస్తున్నారని డైరెక్టర్ కల్లె నాగేశ్వరరావు ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. తాను గతంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న సహకారంతో గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ కల్లె నాగేశ్వరరావు ఓ వీడియోను విడుదల చేశారు. బ్యాంకు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే అక్కడ జరిగే కొన్ని విషయాలపై తనకు అనేక అనుమానాలు, సందేహాలు కలిగాయని చెప్పారు. వీటన్నిటిపై జిల్లా సహకార రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు కనీస సమాచారం లేకుండానే విచారణ జరిపిన డిఆర్ వాళ్ళకి అనుకూలంగా నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని నేను తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. బ్యాంకుల్లో వివిధ సబ్ కమిటీలకు డైరెక్టర్లకు చోటు కల్పిస్తారని ఆయన తెలిపారు. అందరికీ అవకాశం ఇచ్చినప్పటికీ తనకు మాత్రం ఇవ్వటం లేదని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు వరకు డైరెక్ట్ గా వ్యవహరించడం తప్ప బయట రాజకీయాల్లో నాకు నచ్చిన పార్టీలో తిరిగే హక్కు నాకు ఉందని ఆయన చెప్పారు. నూజివీడు, హనుమాన్ జంక్షన్ వంటి చోట్ల బ్యాంకు పేరిట స్థలాలు కొన్నప్పటికీ కనీసం తనకు సమాచారం ఇవ్వటం కానీ చూపటం కానీ లేదని తెలిపారు. నేను గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ను కూడాను. డైరెక్టర్గా నేను గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులు అయ్యానే కానీ మిగతా విషయాల్లో నాకు ఎటువంటి సహాయ సహకారాలు మా చైర్మన్ నాకు అందించలేదు. ఎలాగంటే
అక్కడ జరిగే మీటింగ్లో నేను సంతకాలు పెడతామే తప్పనిచ్చి ఏ విషయం కూడా బోర్డులో సబ్ కమిటీలు ఉంటాయి. ఆ సబ్ కమిటీలో కూడా నన్ను వేయకుండా, నేను తెలుగుదేశం పార్టీ వాడిని అని చెప్పేసి నన్ను వేయకుండా, నాకు ఎటువంటి పాత్రగా కూడా ఆ సబ్ కమిటీలో లేకుండా చేశారు వేమూరి చిన్ని గారు. అలాగే నేను నాకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పి తెలిసి నేను నా తోటి సభ్యుడైన సుబ్బారావు గారు, తల్లాప్రగడ సుబ్బారావు గారు ఇద్దరం కలిసి డిఆర్ఓకి, డిసిటిఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ గారికి, ఇంకా పైన ఆఫీసర్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాతో పాటు మిగతా ఇంకా 5 సభ్యులు కూడా కలిశారు. అందరం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కాముగానే నా పని నేను చేసుకుంటుంటే దానికి నా మీద చైర్మన్ గారు ఆయన యొక్క పక్ష పదజాలంతో నన్ను దూషించడము, నన్ను బ్యాంకుకి వస్తే, మీటింగులకు వస్తే నిన్ను చంపుతాను అని చెప్పేసి నా ఫ్రెండ్స్ దగ్గర వ్యాఖ్యానించడం జరిగింది. విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బ్రాంచ్కి రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే అద్దెకు తీసుకుని చెల్లించడాన్ని తాను తప్పు పట్టినట్లు చెప్పారు. అప్పటి నుంచి పాలక మండలి సమావేశాలకు తనకు సమాచారం ఇవ్వటం లేదని తెలిపారు. చైర్మన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని బ్యాంకులో జరుగుతున్న అవకతవకల్ని సరిదిద్దడంతో పాటు తనకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. ఆయన చేసే పనులకి నేను ప్రశ్నిస్తున్నాను. నేను అన్న కారణంతో ఇవన్నీ చేస్తున్నాడు. దానికి కారణం ఉంది. బ్యాంకు డబ్బు విపరీతంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయటము. ఎలాగంటే ఆ గాజువాకలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్ డైరెక్టర్లు అయినా కొంతమందికి మాకు కూడా తెలియదు ఆ బ్రాంచ్ ఎక్కడ ఉన్నది అనేది. కానీ దానికోసం 35 లక్షల రూపాయలు సామాన్లు కొన్నాము బ్యాంకుకి సంబంధించినవి అని చెప్పి అన్నారు. ఆ సామాన్లు కొన్నాము అన్న దగ్గర నుంచి మాకు సభ్యులందరికీ, కొంతమంది సభ్యులు అందరం దానికి పోరాడాము. మా పర్మిషన్ లేకుండా సామాన్లు ఎలా కొన్నా కానీ అసలు ఆ బ్యాంకుకి ఇంతవరకు ఆర్బీఐ పర్మిషన్ కూడా లేదు. కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా మిగతా సభ్యులకి తెలుసో లేదో తెలియదు, కానీ నాకైతే తెలియదు. నాకు సంబంధం లేదు ఈ బ్యాంకీ విషయాల్లో. నాకు తెలియకుండా జరిగినవి. దానికి ఒకే ఒక కారణం, నేను తెలుగుదేశం పార్టీ అవటమే దాని యొక్క కారణం. నాకు ప్రాణభయం ఉన్నందున విజయవాడ సిటీ పోలీసు వారు కూడా నాకు రక్షణ కల్పించ ప్రార్థన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శ. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి తీర ప్రాంతంలో పర్యటన. తీరాన్ని కోతకు గురికాకుండా చేయవలసిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచన. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవలలు మృతి. కవలలకు జన్మనిచ్చిన తల్లికి కూడా ప్రాణాపాయం. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆవేదన. తాడేపల్లిలో సైకో భారత్ అరాచకాలు. కత్తితో వీరంగం సృష్టిస్తున్న సైకో భారత్ అడ్డొచ్చిన వాళ్లపై, మహిళలపై విచక్షణ రహితంగా దాడి. భయభ్రాంతులకి గురవుతున్న తాడేపల్లి ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.